నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు నివాళులర్పించిన పలువురు అధికారులు ఈ నెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ పద్మశాలీలంతా ఐకమత్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం నేతలు రేపు సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ అభినందన సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన మాల మహానాడు నాయకులు తంగలపల్లిలో ఎరువుల ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. కాళోజీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ అయిన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ వి శ్రీధర్, డివైఎస్ఓ రామ్దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, కలెక్టరేట్ ఏఓ రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరుగు జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీపడి దగిన కేసులలో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులు మరియు ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీపడాలని జిల్లా ఎస్పీ సూచించారు. రాజమార్గం అని చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీపడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి యువలంతా ఐకమత్యంతో ఉండి కులదైవమైన శివభక్త మార్కండేయ ఆలయ పునర్నిర్మాణానికి చేయూతనందివ్వాలని పద్మశాలి సంఘం నాయకులు మూరా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈరోజు కార్మిక క్షేత్రంలో పద్మశాలి సంఘ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశ ప్రజలు ఏ విధంగానైతే విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టారో అదే స్ఫూర్తితో సిరిసిల్ల పట్టణ పద్మశాలిలంతా మార్కండేయ ఆలయ నిర్మాణానికి తమకు తోచిన రీతిలో విరాళాలు అందివ్వాలని మోర శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సంఘ ఐక్యత బలోపేతం కోసం ప్రతి పద్మశాలి కుటుంబీకులు కలిసి రావాలని సూచించారు. సంఘ అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందివ్వాలన్నారు. కార్యక్రమంలో నాగుల శ్రీనివాస్, రాయిని ప్రతాప్, వేముల రవి, రాజు లింగం పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఇది మన కుల కూడా మననే లట్టుగాడు కొట్టుగాడంటే మరి వేరే కుల కూడా ఎందుకు అవమానించడం? 15,000 కట్టేటప్పుడు నీకేమన్నా అనిపించిందన్నామంటే అడిగిన అధ్యక్ష లట్టుగాడు కొట్టుగాడు మరి ఏదనంటే పద్మశాల సంఘం అంటున్నారు కదా, మరి లట్టుగాలు కొట్టుగాలు మేము ఇంకోటి పేదల సంఘం అయితే ఆయన ఏమంటాడంటే నేను చెప్తే వాళ్ళు ఇంట లేరు అని చెప్పేసి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసి మనం ఏమన్నామనంటే ఒక విషయం చెప్తాం. పద్మశాల సంఘంలో పైసలు లేవట వాళ్ళు అంటారు. పద్మశాల సంఘం 2,000 ఉంటాయి కదా, ఓ 15,000 20,000 లాస్ట్కి 25,000 పెడుతుంది. 25,000 పెడితే ఒక 10 మంది పోటీ చేస్తే మీరు 50,000 పెడితే ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తే 1,50,000 వస్తాయి. 15,000 పెట్టేటప్పుడు మీరు ఏమనుకున్నారు? ఫీజు కట్టేటప్పుడు మీకు ఏమనిపించింది? ఓపెన్ చెప్పింది అంత మనోళ్ళే, మన సమాజంలో మనగా అంటే నేను సంఘం అధ్యక్షుడు చెప్పిన, ఎన్నికల అధికారికి చెప్పిన, చాలా మందితోటి మాట్లాడినా మన సమాజాన్ని ఈ సంఘం అనేటువంటిది అందరినీ కావాలంటే కార్మికులు ఉంటాడు, వేరే వృత్తులలో ఉన్నటువంటి మన పద్మశాలీలు ఉంటారు, వ్యాపారులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇసలు ఉన్నోళ్ళు వస్తారు, ఒకళ్ళు సేవ కోసం వచ్చేటోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మనకు అవసరము. పద్మశాలీలందరూ కూడా ఒక ఏకతాటిపైకి రావాలని, పద్మశాలి సమాజం అభ్యున్నతి చెందాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి పద్మశాలి సమాజాన్ని చైతన్యం కోసం గత కొన్ని రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే సిరిసిల్లలో మొన్న జరిగినటువంటి ఎన్నికలపైన, కొన్ని లోపభూయిష్ట విధానాలపైన ఒక 50 రోజులకు పైగా ఒక పోరాటాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పద్మశాలి కుల బంధువుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ మా యొక్క ఆలోచన విధానాన్ని వారికి తెలియజేస్తూ సామాజికమైన, రాజకీయమైన, ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని మా కుల బంధువులలో అందరిలో నిర్మాణం చేసి మిగతా కులాలతోటి ఒక సమరసత భావనను నింపాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము సిరిసిల్లలో ఉన్నటువంటి సమాజాన్ని కలుపుతూ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా సిరిసిల్లలో పద్మశాలీల కుల బంధువు కులం యొక్క ఆధ్యాత్మిక చైతన్య దీప్తికి మా కుల కష్పి యొక్క ప్రధాన దైవమైనటువంటి శివభక్త మార్కండేయ స్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణంను త్వరితగతిన వేగవంతం చేసి ప్రతి ఒక్క సామాన్యుడి భాగస్వామ్యాన్ని ఆధ్యాత్మిక చైతన్యంలో విలీనం చేసి పద్మశాలి సంఘం సిరిసిల్లలో నిర్మితమవుతున్నటువంటి మార్కండేయ భగవాన్ యొక్క గుడిని ప్రతి ఒక్కరం భాగస్వామ్యమైదామని, భాగస్వాములు కావాలనేటువంటి ఒక కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కనుక పద్మశాలి కుల బాంధవులారా, అందరికీ కూడా మీకు పేరు పేరున పాదాభివందనం చేస్తూ మన యొక్క కులకష్మికి ప్రధానమైనటువంటి దేవుడైనటువంటి మార్కండేయ భగవాను యొక్క గుడి కొంతవరకు తయారై మిగతా భాగము అక్కడ వదిలివేయబడినటువంటి ధర్మిల మళ్ళొక్కసారి మన పద్మశాలి కుల బంధువులందరినీ ఇంటింటికి కదిలిస్తూ గడప గడపకు మన మార్కండేయ భగవాను పేరిట నిధి సమర్పణ కార్యక్రమానికి త్వరలో అంకురార్పణ చేస్తున్నాము. అయోధ్య రామ మందిరానికి నిధి సమర్పణ ఏ విధంగా అయితే జరిగిందో ఒక ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక దిశగా మనమందరం కూడా కుల బంధువులు వెళ్తూ ప్రతి గడప నుంచి కూడా కొంత నిధి సమర్పణను మన గుడికి
సేకరించి సమర్పిస్తామనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యాచరణను ప్రారంభిస్తున్నాం త్వరలో. కనుక ప్రతి ఒక్క కుల బంధువులు కూడా మీ ఇంటి గడపకి, మన ఇంటి గడపకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత ఈ కార్యాచరణలో మీరందరూ కూడా నిధి సమర్పణ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, ఆ మార్కండేయ భగవాను యొక్క కృపకు మనమందరం పాత్రులు కాగలరని పేరున ఆకాంక్షిస్తూ జై మార్కండేయ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రేపు సిరిసిల్లకు వస్తున్నట్లు మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, మాల మహానాడు నాయకులు సిరిగిరి రమేష్లు తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించి ఆత్మీయ అభినందన సభకు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరవుతున్నట్లు మాల మహానాడు సంఘ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమానికి దళిత బహుజనులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గొట్టె లింబాద్రి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఇందిరా మహిళా శక్తి కింద తంగలపల్లి మండలం కేంద్రంలో తేజశ్రీ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రారంభమని వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు తమ పరిధిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఎరువుల, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఆర్జీఓ శేషాద్రి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరి సిరిసిల్ల పట్టణంకు ప్రప్రథమంగా మినిస్టర్ అయ్యి మరి ఆయనను మన దళిత బిడ్డలైనటువంటి వివేక్ వెంకటస్వామి గారిని అని ఘనంగా సన్మానం చేద్దామని మరి అందరం అంటే కలిసికట్టుగా సకల జనులం అందరం మరి సిరిసిల్ల ప్రజానికానికి మరి మన దళిత ఏకైక మినిస్టర్ మరి వివేక్ వెంకటస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఎస్సీ, బీసీ, మైనార్టీలు మరియు అన్ని సబ్బండ వర్ణాల వచ్చి ఆయనను సన్మానించుకొని వాళ్ళ సాధక బాధకాలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మనవి చేస్తున్నాము. అందరూ కలిసికట్టుగా తను సన్మానం చేద్దామనే భావంతోనే రేపటి రోజు మరి పెట్టినాము. ఎన్నో డేట్లు మిస్ అయినాయి. మరి అందరూ కూడా వచ్చి తనను సన్మానించుకోవాలనిగా కోరుతున్నాం. ఈరోజు సిరిసిల్ల జిల్లా ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, రేపు 10వ తారీఖు 9వ నెల 12 గంటలకు మరి అంబేద్కర్ విగ్రహం నుండి మరి మన జిల్లాకు వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మినిస్టరు రావడం జరుగుతుంది. వీటి సన్మాన కార్యక్రమము 1కి లారీ ఫంక్షన్ హాల్లో మరి సన్మాన కార్యక్రమం ఉన్నది. దీన్ని గమనించి దళితులు, బీసీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ కూడా ఇటు కార్యక్రమాల్లో పాల్గొని అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటువంటి సమస్యలు ఉంటే కూడా అందరూ కూడా రావాల్సి ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది అందరి సన్మాన కార్యక్రమం. దీన్ని అందరూ హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే తెలంగాణలో మొట్టమొదటి మరి మినిస్టర్, కార్మిక శాఖ మినిస్టరు, మరి గనుల శాఖ మినిస్టరు, ఇటు విషయాన్ని మీరు అందరూ గమనించి మరి తప్పనిసరి రావాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు నివాళులర్పించిన పలువురు అధికారులు. ఈ నెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ. పద్మశాలీలంతా ఐకమత్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం నేతలు. రేపు సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ అభినందన సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన మాల మహానాడు నాయకులు. తంగలపల్లిలో ఎరువుల ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.